Good morning, all of you students. Today we are going to discuss about BCom third semester Advanced Accounting second year పిల్లలకి all third semester students కి ఈ అడ్వాన్స్ అకౌంటింగ్ పేపర్ ఉంటుంది. ఓకే, సో సెకండ్ సెమ్ పూర్తి చేసుకున్న ప్రతి ఒక్క బీకామ్ స్టూడెంట్ థర్డ్ సెమిస్టర్లోని అడ్వాన్స్ అకౌంటింగ్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. అందులో చాలా ఈజీ సబ్జెక్ట్ మీకు ఫైనాన్షియల్ అకౌంటింగ్ సెకండ్ కంప్లీట్ కాగానే అడ్వాన్సింగ్ అకౌంటింగ్ అని ఇంట్రడ్యూస్ అవుతుంది. అడ్వాన్సింగ్ అకౌంటింగ్ అంటే ఈ రోజులలో జరిగే అకౌంట్స్ అనేది, అంటే పెద్ద పెద్ద బిగ్ ఫార్మ్స్ను యూజ్ చేసే అకౌంట్స్ అనేది మీకు ఇంట్రడ్యూస్ అవుతుంది. అందులో చూడండి, కొన్ని టాపిక్ చెప్తా, మీకు అవే ఉంటాయి ఇయర్లో. ఒకటి భాగస్వామ్య ఖాతాలు ఉంటుంది, భాగస్వామ్య ఖాతాలు 1 ఉంటుంది. పార్ట్నర్షిప్ అకౌంట్స్ 1. నెక్స్ట్ మళ్ళీ భాగస్వామ్య ఖాతాలు 2 ఉంటుంది. నెక్స్ట్ కంపెనీ ఖాతాలు ఉంటాయి, థర్డ్ యూనిట్. నెక్స్ట్ మీకు ముగింపు, కంపెనీ ముగింపు ఖాతాలు నంబర్ 4 చాప్టర్ వస్తుంది. నెక్స్ట్ గుడ్ విల్ అనే చాప్టర్ 5th యూనిట్ ఉంటుంది. మొత్తం మీకు 5 యూనిట్స్ ఉంటవి. ఒక్కొక్క చాప్టర్ నుండి మీకు 20 మార్క్స్ చొప్పున ఉంటాయి. అంటే 20 మార్క్స్ ప్రాక్టికల్ పోను, 80 మార్క్స్ పేపర్ ఉంటుంది. సో అందులో 16 మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది క్వశ్చన్. ఓకే, సరే, ఈరోజు మనము ఫస్ట్ టాపిక్ వచ్చి భాగస్వామ్య ఖాతాలు 1 అని పెట్టాను, భాగస్వామ్య ఖాతాలు 2 అని ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ ఖాతాలు ఒకటే, కాకపోతే యూనిట్ వైజ్గా డివైడ్ చేయడం జరిగింది యాజ్ పర్ రూల్ కాకతీయ యూనివర్సిటీ ప్రకారము. భాగస్వామ్య ఖాతాలలో మనకి 3 టాపిక్స్ ఉన్నవి. ఒకటి వచ్చి భాగస్తుని ప్రవేశము, 2 వచ్చి భాగస్తుని విరమణ, 3 వచ్చి భాగస్తుని మరణం అనే టాపిక్స్ ఉన్నవి ఈ యొక్క ఫస్ట్ యూనిట్ నుండి. నెక్స్ట్ భాగస్వామ్య ఖాతాలలో 2 టాపిక్స్ ఉన్నవి. అందులో నెంబర్ 1 ఏంటంటే భాగస్వామ్యము దివాలా, ఇందులో 1. మళ్ళీ ఇందులో 2 భాగస్వామ్యము రద్దు అనే టాపిక్స్ ఉన్నవి మనకు. ఇది మనం గమనించవలసిన అవసరం. నెక్స్ట్ కంపెనీ ఖాతాలు, కంపెనీ ముగింపు ఖాతాలు. ఇందులోనే స్థాపనకు ముందు కంపెనీ ఖాతాలు అని అంటారు. ఆ టాపిక్ మీకు చెప్తాను తర్వాత క్లాస్లలో. తర్వాత గుడ్ విల్ ఒక చాప్టర్ కూడా ఉంది, అది కూడా మనము డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఈరోజు ఇంట్రడక్షన్ చూద్దాము. భాగస్వామ్య ఖాతాలు అని అన్నాము ఇక్కడ. అంటే ఏంటిది, అసలు ఈ వ్యాపారం ఎక్కడి నుంచి వచ్చింది ఫస్ట్ చూద్దాం ఒకసారి. భాగస్వామ్యం మనకు ఫస్ట్ వ్యాపారం అంటే ఏంటిది, ఇక్కడ చిన్న డెఫినేషన్ చూసుకుందాము. లాభాపేక్ష ఉద్దేశం కోసము నిరంతరంగా కొనుగోలు మరియు అమ్మకాలు ఆటంకం లేకుండా నిరంతరంగా కొనసాగినట్లయితే ఆ వ్యాపకాన్ని, ఆ కార్యకలాపాన్ని మనం ఇక్కడ వ్యాపారము అని అనుకుంటాము. అది డెఫినేషన్ పరంగా. అయితే ఈ వ్యాపారములో మనకు ఏమని చెప్పింది, వ్యాపారము అనగానే ఎవరైనా చేసుకుంటున్నారు ఈ రోజులలో. అయితే ఇక్కడ సొంత వ్యాపారము ఉంటుంది, తర్వాత
సొంత వ్యాపారము, సొంత వ్యాపారాన్ని అధిగమించి వచ్చిన వ్యాపారమే భాగస్వామ్య వ్యాపారము. భాగస్వామ్య వ్యాపారాన్ని అధిగమించి ఓవర్కమ్ చేసిన వచ్చిన వ్యాపారమే కంపెనీ వ్యాపారము అని మీరు గుర్తుపెట్టుకోవాలి. అనగా సొంత వ్యాపారములో ఒకరే భాగస్థుడు, ఒక వ్యక్తియే ఉంటాడు. ఒకరి యొక్క మూలధనము పరిమితంగా ఉంటుంది, కార్యకలాపాలు కూడా పరిమితంగానే ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఎక్కువ వ్యాపారాన్ని చేయడానికి అవకాశం లేదు. కాబట్టి ఎక్కువ మూలధనాన్ని సమకూర్చడానికి అవకాశం లేదు. కాబట్టి ఈ యొక్క సొంత వ్యాపారము నుంచి వచ్చిన వ్యాపారమే, ఓవర్కమ్ చేసి వచ్చిన వ్యాపారమే భాగస్వామ్య వ్యాపారం అని మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ మూలధనము అనేది ఒకరి చేతిలోనే ఉంటుంది, అంటే పరిమితంగా ఉంటుంది. అంటే ఒక వ్యక్తి, ఉదాహరణకు ఒక ఎక్స్ అని ఒక వ్యక్తి వ్యాపారం చేయదలుచుకున్నాడు. ఆయన దగ్గర 5 లక్షలు ఉన్నాయి అనుకోండి, 5 లక్షల వరకే వ్యాపారం చేయగలుగుతాడు. కానీ అతని యొక్క వ్యాపారాన్ని ఎక్కువ మొత్తంలో చేయాలి అనుకుంటే అతని దగ్గర మూలధనం ఉండదు. కాబట్టి ఇక్కడ పరిమితం అనే ఒక పదాన్ని మనం ఉపయోగించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క పరిమితమైన మూలధనాన్ని అధిగమించడం కోసం వచ్చిన వ్యాపారమే భాగస్వామ్య వ్యాపారము అని అంటారు. అంటే ఇక్కడ ఏమైంది, ఇందాక మనం ఏమనుకున్నాము, సొంత వ్యాపారములో మూలధనం అనేది పరిమితంగా ఉంటుంది అని అనుకున్నాము. కానీ భాగస్వామ్య వ్యాపారములో భాగస్థులు ఒకరికంటే ఎక్కువ మంది ఉంటే దానిని భాగస్వామ్య వ్యాపారం అనుకున్నాం. ఒకరు కంటే అనగా అందరు కానీ, అందరి తరపున ఒకరు కానీ వ్యాపారాన్ని నిర్వహిస్తూ వ్యాపారములో వచ్చే లాభాలను వారి వారి నిష్పత్తి ప్రకారము కావచ్చు, లేదా వాళ్ళు ఒప్పందం ఏర్పాటు చేసుకున్న మూలధన ప్రకారం కావచ్చు, ఆ యొక్క వ్యాపారాన్ని కొనసాగించినట్లయితే ఆ వ్యాపారాన్ని భాగస్వామ్య వ్యాపారము అంటారు అని మనము చెప్పుకోవచ్చు. అనగా ఇక్కడ ఏమనుకున్న డెఫినేషన్లో మనము ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది అనే ఒక పదం వాడాము. భాగస్వామ్యం అంటే ఇద్దరు ఉండాలి ఖచ్చితంగా, అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు. మళ్ళీ అందులో బ్యాంకింగ్ వ్యాపారము అయితే వేరే ఉంటుంది, ఇతర వ్యాపారాలు వేరే అయితే సంఖ్య వేరే ఉంటుంది. ఇది మీరు పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. అనగా బ్యాంకింగ్ వ్యాపారము అనగా ఫైనాన్షియల్ సంబంధించినవి, అంటే ద్రవ్యానికి సంబంధించిన వ్యాపారం అయితే 10 మంది సభ్యులు ఉండాలి ఖచ్చితంగా. ఇది గుర్తుపెట్టుకోండి. ఇద్దరు, కనిష్టం ఎంతమంది? ఇద్దరు, గరిష్టము 10 మంది. ఏ వ్యాపారం అయితే? బ్యాంకింగ్ వ్యాపారము అయితే అనగా ద్రవ్యానికి సంబంధించిన వ్యాపారాలు అయితే. ఎగ్జాంపుల్ బ్యాంకులు కావచ్చు, ప్రైవేట్ బ్యాంకులు కావచ్చు, చిట్ ఫండ్స్ కావచ్చు, లేదా లోన్స్ ఇచ్చే సంస్థలు కావచ్చు. ఎగ్జాంపుల్ చెప్తాను. దీన్ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అని అంటారు. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇతర వ్యాపారాలు అయితే కనిష్టము ఇద్దరు, గరిష్టం అయితే 20 మంది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ అన్నప్పుడు ఈ డెఫినేషన్లో వచ్చిన పదాలు. ఓకే, అందులో వచ్చిన వ్యాపారం ఏమనుకున్నాము? భాగస్వామ్య వ్యాపారం అనుకున్నాం. కాబట్టి ఈరోజు మనము భాగస్వామ్య ఖాతాలు, భాగస్వామ్య వ్యాపారము నుండి అనగా భాగస్వామ్యాన్ని నిర్వహిస్తూ ఆ భాగస్వామ్య వ్యాపారములో వచ్చిన లాభాలను లేదా నష్టాలను తెలుసుకోవడం కోసము తయారు చేసే ఖాతాలనే భాగస్వామ్య ఖాతాలు అని అంటారు. అనగా ఈ భాగస్వామ్య ఖాతాలలో భాగస్థుడు ప్రవేశించడం ఉంటుంది, అంటే అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్ అవుతాడు, లేదా భాగస్థుడు విరమించుకుంటాడు. అతని యొక్క వయసు కావచ్చు, వయసు అంటే అతని యొక్క ఏజ్ అనుకున్న, అంటే మన చట్టం ప్రకారం 1932 ప్రకారము, అందులో ఉన్న నిబంధనల ప్రకారము వయసు మించిపోయిన ఎడల అతను భాగస్థు నుంచి విరమణ చెందవలసి ఉంటుంది. అలాంటి సందర్భంలో భాగస్వామ్య ఖాతాలు నిర్వహించవలసి ఉంటుంది. మరియు భాగస్థుడు మరణించినప్పుడు, మరణం అనేది ఎవరు చెప్పలేరు కాబట్టి భాగస్థుడు ఏదైనా ఒక భాగస్థుడు మరణించినట్లయితే అప్పుడు ఖాతాలు చేయవలసి ఉంటుంది. లేదా భాగస్థుడు దివాలా తీసినప్పుడు, భాగస్థుడు ఏవైనా ఒక భాగస్థుడు దివాలా తీసినట్లయితే అప్పుడు దివాలా తీసినప్పుడు భాగస్వామ్య ఖాతాలు లెక్కించాలి.
లేదా భాగస్వామ్య సంస్థనే రద్దు చేసినప్పుడు కూడా మనము భాగస్వామ్య ఖాతాలను నిర్వహించవలసి ఉంటుందనేది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. అందులో మొదటిది ఏంటిది అనగా భాగస్తుని ప్రవేశము అని అనుకున్నాము. మరి ఒక ఇద్దరు అంతకంటే ఎక్కువ వ్యాపారం అని చెప్పుకున్న డెఫినేషన్ ఇందాకనే. అంటే ఉదాహరణకి ఏ మరియు బి అనే భాగస్తులు వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంలో సి అనే ఒక భాగస్తుడు నూతనంగా భాగస్వామ్య వ్యాపారంలోకి ప్రవేశించినప్పుడు అతను ప్రవేశించేటప్పుడు ఆ యొక్క సంస్థ గురించి తెలుసుకోవడం జరుగుతుంది. అనగా ఏంటంటే ఇక్కడ ఆస్తులు ఏ విధంగా ఉన్నవి, అప్పులు ఏ విధంగా ఉన్నవి, సంస్థకు ఎలాంటి పేరు ప్రతిష్టలు ఉన్నవి అనేది ఇక్కడ తెలుసుకొని నూతన భాగస్తుడు అనేది సంస్థలోకి ప్రవేశించడము జరుగుతుంది. సో దానివల్ల ఆ సంస్థ యొక్క పూర్వము అంటే అతను ఎప్పుడైతే ప్రవేశించే ముందు ఆ సంస్థ యొక్క ఆస్తులను అప్పులను పునర్మూల్యాంకనము చేయడం జరుగుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఏం చేస్తాడు చెప్పండి? పునర్మూల్యాంకనము చేయడం జరుగుతుంది. రీవాల్యుయేషన్ చేస్తాడు. ఏంటి రీవాల్యుయేషన్ చేస్తాడు? ఆస్తులను అప్పులను రీవాల్యుయేషన్ చేస్తాడు. ఎవరి బాధ్యత ఇక్కడ? పూర్వం ఉన్న భాగస్తులు అనగా ఎవరు? ఏ మరియు బి. వీళ్ళు పూర్వము సి అనేవాడు నూతన భాగస్తుడు అయినప్పుడు ఇక్కడ బాధ్యత ఏంటంటే ఏ బీలు కూడా సి అనేవాడు వస్తున్నాడు కాబట్టి మన యొక్క ఆస్తుల పట్టిక, మన లాభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుంటాడు. వీళ్ళ బాధ్యత. ఇక్కడ సి అనేవాడు ఆ వ్యాపారం ఏ స్థితిలో ఉందని తెలుసుకోవడం కూడా అతని యొక్క బాధ్యత. కాబట్టి ఈ సందర్భంలో మనము తయారు చేసే ఖాతానే ఏమంటారు అంటే పునర్మూల్యాంకన ఖాతా అనడం జరుగుతుంది. పునర్మూల్యాంకనము, రీవాల్యుయేషన్ అని అంటారు. సో ఇక్కడ రీవాల్యుయేషన్ అంటే దేనికి సంబంధించి రీవాల్యూ చేయాలని చెప్పుకున్నాము మనం? ఇక్కడ ఆస్తులు మరియు అప్పులు ఇవి తెలుసుకుంటాడు. ఎవరు? సి కానివ్వండి, ఏబి కానివ్వండి, ఇద్దరు తెలుసుకోవడము ఇక్కడ జరుగుతుంది. అప్పుడు పునర్మూల్యాంకన ఖాతాను తయారు చేయడం జరుగుతుంది. దాన్ని మనం ఏమనుకుంటారు? రీవాల్యుయేషన్ అకౌంట్ అని మనం ఇక్కడ ట్రీట్ చేయడము జరుగుతుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. సో ఇక్కడ క్రెడిట్, ఇక్కడ డెబిట్ అనుకోండి, రైట్? సో ఇక్కడ సింప్లీ ఫార్ములా మీకు చెప్తాను, ఏం లేదు. చూడండి నాన్న, రీవాల్యుయేషన్ పునర్మూల్యాంకనము అనవచ్చు. దీన్ని అడ్జస్ట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కూడా అంటారు. సర్దుబాటు లాభ నష్టాల ఖాతా అని కూడా అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. తెలుగులో అయితే రెండు పదాలు, రెండు. పునర్మూల్యాంకన ఖాతా, సర్దుబాటు చేసిన లాభ నష్టాల ఖాతా అని అంటారు. ఇంగ్లీష్లో అయితే రీవాల్యుయేషన్ ఆఫ్ అకౌంట్ అని అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ సింప్లీ వన్ ఫార్ములా, అది మీరు ఫార్ములా తీసుకున్నా ఈజీ. ఒకటి చూడండి, ఆస్తులు తగ్గినప్పుడు అప్పులు పెరిగినప్పుడు డెబిట్ సైడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంక్రీజ్, సో డిక్రీజ్ ఆఫ్ అసెట్స్ we can take in by the debit side. To increase of liabilities, ఏంటి? liabilities debit side. Okay, next by assets increase, then credit side. Next liabilities decrease of liabilities. ఇవి ఫార్ములా, సింప్లీ ఫార్ములా. మళ్ళీ ఒకసారి వన్స్ అగైన్, అసెట్స్ డిక్రీజ్ అయినాయి అనుకోండి, డెబిట్ సైడు అంటే మనకు ఆస్తిని కోల్పోతున్నాము, ఖర్చు అవుతుంది కాబట్టి డెబిట్ సైడు. అసెట్స్ ఇంక్రీజ్ అయినాయి అంటే మనకి ఇన్కమ్స్ కాబట్టి క్రెడిట్ సైడు. ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ దీనికి ఆపోజిట్, ఇక్కడ చూడండి, అసెట్స్ ఇంక్రీజ్, లయబిలిటీస్ ఇంక్రీజ్. ఇటు డెబిట్ సైడ్, ఇటు క్రెడిట్ సైడ్. మళ్ళీ చూడండి,
అసైన్ డిక్రీజ్, లాబెండ్ డిక్రీజ్ ఆపోజిట్గా ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ పునర్మూల్యాంకన ద్వారా వచ్చిన లాభాన్ని ఎవరు షేర్ చేసుకోవాలి అంటే ఇక్కడ పాత భాగస్థులు అయినటువంటి ఏ మరియు బి అనేవారు వీరి యొక్క లాభాన్ని ఆర్ ప్రాఫిట్ ఆర్ లాస్ని వీళ్ళ యొక్క పాత నిష్పత్తి ప్రకారము షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. పాత నిష్పత్తి ప్రకారము షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ నిష్పత్తి అనేది లెక్కలలో ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా మీకు సర్దుబాటు కాలంలో ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఆ యొక్క నిష్పత్తి ప్రకారము లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 2:3 అని అనుకోండి. ఇక్కడ ప్రాఫిట్ ఒక 1000 వచ్చింది అనుకోండి. అలా మన 400 600 షేర్ చేసేసి వారి యొక్క లాభ మూలధనం ఖాతాలో ఎవరైతే భాగస్తులు ఉంటారో వారికి క్రెడిట్ సైడ్ తీసుకోవాలి లాభాన్ని. ఒకవేళ నష్టం వచ్చిందనుకోండి మూలధనం ఖాతాలో డెబిట్ సైడ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది పునర్మూల్యాంకన ఖాతాకు సంబంధించిన విషయము. అంటే మనకు భాగస్వామ్య ఖాతాలలో భాగస్తుని ప్రవేశము, భాగస్తుని విరమణ, భాగస్తుని మరణము సందర్భంలో పునర్మూల్యాంకన ఖాతాలు మనము నిర్వహించవలసి ఉంటుందనేది మీరు గమనించాలి. ఓకే, సో ఇక్కడ మనకు ఇది సంబంధించిన భాగస్వామ్య ఖాతాలలో మొదటి ఖాతా ఏంటిదంటే పునర్మూల్యాంకన ఖాతా అనుకోవడము జరుగుతుంది. ఓకే రైట్. అయితే ఈ భాగస్తులు ప్రవేశించినప్పుడు మనకు ఉదాహరణకి మనకి త్యాగము నిష్పత్తి అంటే ఇప్పుడు నేను అన్నాను ఏమన్నాను, ఎవరైనా భాగస్తుడు సంస్థలోకి ప్రవేశించినప్పుడు అని చెప్పుకున్నాం ఇందాక క్లాస్లో. అంటే సి అనేవాడు వస్తున్నాడు, వచ్చినప్పుడు ఏ వీరు కూడా వాళ్ళ యొక్క లాభాలలో వాళ్ళ రేషియో అనేది లాభ నిష్పత్తి అనేది కోల్పోవడము జరుగుతుంది. ఆ సందర్భంలో మనము తయారు చేసే ఒక సిస్టాన్ని లేదా ఒక పద్ధతిని ఏమంటారు అంటే త్యాగ నిష్పత్తి అంటారు. కోల్పోవడం అంటే బాగోదు కాబట్టి త్యాగము సాక్రిఫైసింగ్ రేషియో అనేది మనము చేయవలసి ఉంటుంది. ఏంటిదని ఏంటి చెప్పండి, క్యాలిక్యులేషన్ ఆఫ్ సాక్రిఫైసింగ్ రేషియో అని అంటారు. దీన్ని తెలుగులో త్యాగ నిష్పత్తి అంటారు. ఏమంటారు, త్యాగ నిష్పత్తి. క్యాలిక్యులేషన్ ఆఫ్ సాక్రిఫైసింగ్ రేషియో అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి అను ఇద్దరు భాగస్తులు ఉన్నారు. వారి యొక్క నిష్పత్తి మనకు 5:3 అనుకోండి. నూతనంగా మనకు ఒక భాగస్తుడు నూతనంగా సి అనే భాగస్తుడు ప్రవేశించింది అనుకోండి. ఇతను మనకు మూలధనాన్ని వాళ్ళ యొక్క రేషన్ తీసుకొని రావడం జరిగింది. సి అనేవాడు వచ్చాడు అనుకుందాం. వస్తే అప్పుడు వాళ్ళ యొక్క నిష్పత్తి అనేది మారుతుంది. ఏ బి సి అనే భాగస్తులు కొత్తగా వచ్చారు. ఇది పాత నిష్పత్తి, ఇది కొత్త నిష్పత్తి. సో ఇప్పుడు కొత్త నిష్పత్తి వచ్చేసరికి 8 ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, 8:5:3 అనుకోండి. కొత్త నిష్పత్తి, పాత నిష్పత్తి. మనకు ఏదైతే కొత్తగా ఇచ్చిన నిష్పత్తి దాన్ని ఇది తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు 8:5:3 నిష్పత్తిలో ఏబిసిలు ఉన్నారు అనుకుందాము. అయితే ఒక చిన్న పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఏంటంటే లెక్కలో మనకి ప్రాబ్లంలో మనకి కొత్త నిష్పత్తి పాత నిష్పత్తి ఇచ్చినట్లయితే ఉంటుంది, అది గమనించాలి. పాత నిష్పత్తి ఇచ్చి కొత్త నిష్పత్తి ఇవ్వకపోతే మనము త్యాగ నిష్పత్తిని లెక్కించవలసిన అవసరము లేదు. కీప్ ఇట్ యువర్ మైండ్. ఏంటి చెప్పండి వన్స్ అగైన్. ప్రాబ్లంలో లెక్కలో పాత నిష్పత్తి ఇచ్చి కొత్త నిష్పత్తి ఇవ్వకపోతే పాత నిష్పత్తి ప్రకారమే వారి యొక్క నిష్పత్తిని లెక్కించాలి.
ఇక అప్పుడు ఎలాంటి నిష్పత్తిని మనము చేయనవసరం, త్యాగ నిష్పత్తి చేయనవసరం లేదు. కానీ ప్రాబ్లంలో పాత నిష్పత్తి ఇచ్చి కొత్త నిష్పత్తి ఇచ్చిండు అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా మనము త్యాగ నిష్పత్తిని లెక్కించాలి. ఇది చూడండి, ఇది బిగ్ సమ్లో చేయవలసి ఉంటుంది. కొన్ని సందర్భాలలో మీకు 4 మార్కులకు కూడా ఇది ఇవ్వడము జరుగుతుంది. జాగ్రత్త, 4 మార్క్స్ బిట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏబీలు వ్యాపారాన్ని లాభాలను పంచుకుంటూ 5:3 పంచుకుంటారు. సి అనేవాడు వచ్చాడు, వస్తూ వారి యొక్క నిష్పత్తి అనేది మారడం జరిగింది. అప్పుడు 8:5:3గా ఉంది. అప్పుడు ఏబీలు కోల్పోయే నిష్పత్తిని లెక్కించండి లేదా ఏబీల యొక్క త్యాగ నిష్పత్తిని లెక్కించండి అని మీకు ఒక ప్రాబ్లం అడిగింది అనుకోండి. ఆ సందర్భంలో మనము చేయవలసిన లెక్క ఈ విధానం ఏ విధంగా ఉంటుంది అంటే సింపుల్గా అప్పుడు ఏ అనేవాడు మనకి ఫస్ట్ పాత నిష్పత్తి ఏముంది చూడండి ఒకసారి. ఏ యొక్క నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు ఎలా ఉంది, 5/8 ఉంది. నెక్స్ట్ ఇక్కడ కొత్తగా ఎంత వస్తున్నాడు, 8:5:3 ఉన్నాడు కదా, అంటే 8/16గా ఉంది. త్యాగాన్ని అంటే ఇందులో నుంచి తీసేసుకుంటున్నాం అన్నట్టు. సో అప్పుడు మనకు ఎల్సీ సిస్టమ్ తీసుకుంటే, ఎల్సీఎం సిస్టమ్ తీసుకుంటే, సో మీకు తెలుసు కదా 16 అంటే ఎలా 8:16 కాసాగు అంటారు, లీస్ట్ కామన్ మెథడ్ అంటారు, అది మీకు తెలుసు. సో ఇక్కడ 8తో తీస్తే 8 1 జా 8 2 జా, సో 8:1:2 is equal to 8 1 జా 8 8 2 జా 16, then goes to 16 here. ఓకే, నెక్స్ట్. సో ఇక్కడ మనకి ఎల్సిఎం సిస్టమ్ తెలిస్తే చూడండి, ఇక్కడ 5కి 5 తీసుకోండి ఇంటూ 8 హౌ మెనీ టైమ్స్ మల్టిప్లికేషన్ 2 టైమ్స్ కాబట్టి 2 మైనస్ మళ్ళీ 8కి 8 తీసుకోండి, 16 ఎన్నిసార్లు మల్టిప్లై అవుతుంది 1 టైం అవుతుంది కాబట్టి 1. సో హియర్ ఏ ఇస్ ఈక్వల్ టు, సో ఇక్కడ చూడండి 10 మైనస్ 8/16, సో ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు 2/16 అంటే 2 వంతులు కోల్పోవడం జరుగుతుంది. ఎవరు, ఏ. నెక్స్ట్ ఇక్కడ బి ఎంత కోల్పోతున్నాడో చూద్దాం. బి ఈజ్ ఈక్వల్ టు, సో ఓల్డ్ ఎంత ఉంది 3/8 ఉంది మైనస్ న్యూ ఎంత ఉంది 5/16 ఉంటుంది. సో హియర్ సింప్లీ చూడండి మళ్ళీ సేమ్ 16, సో 3 into 2 minus 5:1 is equal to, సో ఇక్కడ 6 minus 5/16 is equal to 1/16. Therefore A and B is equal to 2:1. 2:1 అంటే A మరియు B అనే వాళ్ళు 2:1 నిష్పత్తిని కోల్పోవడం జరుగుతుంది. అనగా వీళ్ళు త్యాగం చేసినట్లుగా భావించుకోవాలి. ఎవరి కోసము, ఎవరైతే భాగస్థుడు నూతనంగా ప్రవేశిస్తాడు అనగా సి అని చెప్పుకున్నాం. ఇక్కడ సి కోసం వీరు కోల్పోయిన నిష్పత్తి 2:1 అని అంటారు. దీనిని అతను ఏ విధంగా గుడ్ విల్ తీసుకొచ్చిండో ఆ లేదా ప్రీమియాన్ని ఈ యొక్క నిష్పత్తి ప్రకారము పంచుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇది మనకు సంబంధించిన టాపిక్లో త్యాగ నిష్పత్తి. సో చెప్పుకున్నాము. ఎందుకు ఈ త్యాగ నిష్పత్తి చెప్పుకున్నాం మనము, ఇక్కడ పునర్మూల్యాంకన ఖాతాలో లాభము అని వచ్చింది, ఏ విధంగా పంచుకోవాలనేది మీకు డౌట్ వస్తుంది కాబట్టి ఇది తీసుకురావడము జరిగింది. ఓకే, నెక్స్ట్ మనము నెక్స్ట్ క్లాస్లోకి వెళ్ళే ముందు ఇంకా టాపిక్స్ ఉన్నవి ఇక్కడ కంప్లీట్ కాలేదు. ఇంకా మనము గుడ్ విల్ గురించి డిస్కస్ చేయాలి. తర్వాత నెక్స్ట్ వాటి యొక్క సర్దుబాట్ల గురించి, ఇంకా మిగిలిన ఖాతాలు పునర్మూల్యాంకన ఖాతా అని చెప్పుకున్నాం కదా, దాంతోపాటు ఇంకేం చేస్తాం మనము నగదు ఖాతాలు, తర్వాత మూలధన ఖాతాలు, తర్వాత భాగస్వామ్య ప్రవేశం ఖాతా, ఇవన్నిటిని మనము లాస్ట్కు ఎవరి బ్యాలెన్స్ షీటు ఆస్తుల పట్టికను కూడా మనము తయారు చేయవలసి ఉంటుందనేది ఇక్కడ నేర్చుకోవాలి. మనము చిట్టాపద్దులు కూడా రాసుకోవడం ఇక్కడ జరుగుతుంది. నెక్స్ట్ క్లాస్లో డెప్త్గా వెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.